సరే ఏంటి సార్, ఫస్ట్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఇటీవల ఎస్సీ ఎస్టీ హోదాకి సంబంధించి క్రైస్తవంలోకి మారితే సరే ఆ హోదా వర్తించదు, ఎస్సీ ఎస్టీ హోదా అనేది వర్తించదు, రిజర్వేషన్ వర్తించదు అని చెప్పి సుప్రీంకోర్టు వాస్తవానికి గతంలో రాజ్యాంగంలో ఉన్నదే 1952లో రాజ్యాంగం రాసినప్పుడే ఈ అంశం ఉంది. కానీ మరోసారి సుప్రీంకోర్టు తీర్పు రావడంతో ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. దీన్ని ఎలా స్వీకరిస్తారు, ఎలా మాట్లాడతారు? సార్, ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ ఆత్మకు పూర్తి విరుద్ధం అండి. యా, సుప్రీంకోర్టే కాదండి, పార్లమెంట్ అయినా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అయినా ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడే ప్రవర్తించాల్సి ఉంటుంది. రాజ్యాంగం చాలా స్పష్టంగా మనిషికి సమానత్వపు హక్కునిచ్చింది భారతదేశంలో. అంత మాత్రమే కాదు, ఆర్టికల్ 24, 25 నుంచి మనకి మత స్వేచ్ఛ హక్కు ఉంది. ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, తనకు నచ్చిన దేవుణ్ణి నమ్ముకోవచ్చు, తను నమ్ముకున్న మతం గురించి ప్రచారం చేసుకోవచ్చు. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు. అది వీటితో పాటుగా ఇంకో కీలకమైన హక్కు ఉందండి, వివక్షతను, అంటే ఒక వ్యక్తి ఎక్కువ ఒక వ్యక్తి తక్కువ అని చూసే అవకాశం లేకుండా హక్కు ఉంది మనిషికి. మరి అలాంటప్పుడు మాకు నచ్చిన దేవుణ్ణి మేము నమ్ముకుంటే మీరు ఎస్సీలుగా పరిగణించబడరు అన్న తీర్పు అనేది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పు. ఈ విషయంలో మీకు క్లియర్గా ఒక విషయం చెప్తాను సార్. విశ్వాసం అనేది మనిషికి సంబంధించింది. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భారతదేశం ఏ మతానికి సంబంధించినటువంటి దేశం కాదు. అవును, ఇది భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం, అన్ని మతాలు సమానంగా కలిసి బ్రతికే అవకాశం ఉన్న దేశం, ప్రజాస్వామ్య దేశం, లౌకికవాద దేశం. ఇది ఈ దేశంలో లౌకికం రాసుకున్నాం. ఇప్పుడు ఈ దేశంలో హిందూ మతం నడుస్తుంది అంటే కుదరదండి. ఇక్కడ అన్ని మతాలు నడుస్తాయి. ఇక్కడ ఒకటి అది. రెండవది, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయం కాడికి వస్తే ఇది కేవలం ఎస్సీలను టార్గెట్ చేసినట్లుగా ఉంది భారతదేశంలో. సార్, ఇప్పుడు నేను బీసీ సార్. ఒకప్పుడు మా ఫ్యామిలీ హిందూ మతంలో ఉండేవాళ్ళం. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నారు మా అమ్మ నాన్న. వాళ్ళ ద్వారా మాకు ఆయన పరిచయం అయ్యారు. ఆయనతో మాకున్న పరిచయాన్ని బట్టి ఆయన్ని మేము నమ్ముకున్నాం. మేము క్రైస్తవులుగా యేసుక్రీస్తు ప్రభులోనే బ్రతుకుతున్నాం మేము. ఓకే, కానీ ఇప్పటికీ మేము కులపరంగా బీసీలోనే గుర్తించబడుతున్నాం. మేము బీసీలుగానే ఉన్నాం. మా కులం ఏమి మారలే. ఇప్పుడు చూడండి సార్, ఓసీలు ఉన్నారు చాలామంది, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటున్నారు. ఓసీ కేటగిరీలో చాలామంది ఉన్నారు. కమ్మలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, వెలములు ఉన్నారు, కాపులు ఉన్నారు, అనేక కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటున్నారు. వాళ్ళ విశ్వాసం మాత్రమే మారుతుంది, వాళ్ళ కులం మారట్లా. అది చిన్న విషయం చెప్తాను సార్. అనిల్ గారు ఉన్నారు, వైఎస్ అనిల్ గారు. ఇప్పుడు షర్మిలారెడ్డి గారి భర్త అనిల్ గారు ఉన్నారు. ఆయన ఒక బ్రాహ్మణ్, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు. ఆయన బ్రాహ్మణ్గానే ఉన్నారు. ఆయన కులం ఏంటి అని అడిగితే బ్రాహ్మణ్. ఎవరిని నమ్ముతారు అని అంటే క్రిస్టియన్. షర్మిలారెడ్డి గారిని తీసుకోండి, ఆవిడ రెడ్డి గారు. క్యాస్ట్ ఏంటి అని అడిగితే రెడ్డి అనే చెప్తారు. కానీ మీరు విశ్వాసం ఏంటి అని అడిగితే మేము యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం అని అంటున్నారు. ఇప్పుడు దివ్యవాణి గారు ఉన్నారండి, ఆవిడ చౌదరి. మీ క్యాస్ట్ ఏంటమ్మా అని అంటే నేను చౌదరి అంటారు ఆవిడ. మీరు ఎవరిని నమ్ముకున్నారు అంటే నేను యేసుక్రీస్తు ప్రభువుని అంటారు. ఇప్పుడు బ్రాహ్మణ్ యేసు ప్రభువుని నమ్ముకొని ఒక బ్రాహ్మణ్గానే ఉంటున్నాడు, అతని కులమే మారట్లా. ఒక రెడ్డి యేసు ప్రభువుని నమ్ముకొని అతను రెడ్డిగానే ఉంటున్నాడు, అతని కులం మారట్లా. ఒక కాపు, ఇప్పుడు సతీష్ ఉన్నాడు సార్, కలవర్ టెంపుల్ పాస్టర్ సతీష్ గారు ఉన్నారు, హైదరాబాద్. ఆయన కాపు, నేను అనుకుంటున్నాను కాపు, సతీష్ నాయుడు కదా పేరు, అదేలేండి, మేబీ నేను అనుకుంటున్నాను. ఆయన క్రైస్తవుడుగా ఉన్నాడు, కొన్ని లక్షల మందికి క్రీస్తు గురించి చెప్తున్నాడు. కానీ ఆయన కాపే. మీ క్యాస్ట్ ఏంటి అని అడిగితే ఆయన కాపు అని చెప్తాడు. కులాలు ఇప్పుడు బీసీలు మారట్లేదు సార్, ఎస్టీలు ఉన్నారు, ట్రైబ్స్ ఉన్నారు సార్. గుత్తికోయ కావచ్చు, లంబాడి కావచ్చు, నాయబ్కుడు కావచ్చు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే వీళ్ళు క్రైస్తవులుగా గుర్తించబడినప్పటికీ కులం ఏంటి అని అడిగితే వీళ్ళు ఎస్టీ ట్రైబల్స్గానే గుర్తించబడతా ఉన్నారు. అంటే దేశంలో ఎస్టీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఓసీలు కానివ్వండి, వాళ్ళ కులాలు వాళ్ళకే ఉంటున్నాయి. వాళ్ళ విశ్వాసం మాత్రమే మారేటప్పుడు ఒక్క ఎస్సీలను మాత్రమే మీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోకపోతేనే ఎస్సీలు, యేసు ప్రభువుని నమ్ముకుంటే మీరు బీసీసీగా పరిగణించబడతారు అని చెప్పడం అది ఎంత క్రూయాలిటీయో మీరు గమనించండి సార్. అది ఎంత దారుణమైన విషయం చూడండి. నన్ను ఒక విషయం చెప్పనివ్వండి సార్. ఇప్పుడు
యేసుప్రభువుని నమ్ముకుంటే శ్రీరాముడిని నమ్మిన ఒక వ్యక్తి యేసుప్రభువుని నమ్ముకుంటే, శ్రీకృష్ణుని నమ్మిన ఒక వ్యక్తి కాదని యేసుప్రభువుని నమ్ముకుంటే, బ్రహ్మను నమ్మిన ఒక వ్యక్తి యేసుప్రభువుని నమ్ముకుంటే అతని విశ్వాసం మారుతుంది, అతని మతం మారుతుంది తప్ప కులం ఎలా మారింది సార్? పుట్టుకతో వచ్చిన కులం ఎలా మారుతుంది? పుట్టుకతో వచ్చిన కులం ఎలా మారుతుంది అని అడుగుతున్నా నేను. సార్, ఎస్సీ అనగానే భారతదేశంలో వాళ్ళు పడ్డన్ని బాధలు జాతిని బట్టి ఇంకెవరు పడలేదు సార్. నేను మాల కాదు, నేను మాది కాదు, లేకపోతే ఉపకులాల్లో నేను లేను. కానీ వాస్తవంగా జాతిని బట్టి వాళ్ళు పడ్డంత బాధ భారతదేశంలో ఇంకెవరు పడలే. భారతదేశ జనాభా ఒక 143 కోట్లు అయితే దాదాపు 40 నుంచి 45 కోట్ల మంది ఎస్సీలో ఉన్నారు భారతదేశంలో. ఒక పెద్ద జనాభా సార్. భారతదేశ జనాభాని 3 భాగాలు చేస్తే అందులో ఒక భాగం ఎస్సీలో ఉంటారు. అలాంటి ప్రజలు సార్ వాళ్ళని చదువుకు దూరం చేసింది సార్ హిందూ మతం. ఇదే ప్రజలందరికీ తెలిసిన విషయమే. వాళ్ళని చదువులకు దూరం చేసింది హిందూ మతమే. వాళ్ళని గుడిలోనికి రానివ్వకుండా అడ్డుకుంది హిందూ మతమే. వాళ్ళని వేదాలు చదవకుండా ఆపింది హిందూ మతమే. వాళ్ళను ఊరవతలకు పంపించింది హిందూ మతమే. వాళ్ళను అంటరాని వాళ్ళంది హిందూ మతమే. ఎందుకు సార్ ఇక్కడ అదే చెప్తున్నా, ఒక నిమిషం, ఇక్కడ అదే చెప్తున్నా. హిందూ మతంలో ఉన్నటువంటి కులతత్వం ఆధారంగా అంటరాని వాళ్ళుగా ఎస్సీ ఎస్టీలను పరిగణించారు కాబట్టి, అంటే హిందువుల్లో ఒక భాగంగా ఉన్నారు కాబట్టి, ఆ భాగంగా ఉన్నటువంటి ఆ వర్గాన్ని అంటరాని వర్గంగా భావించారు కాబట్టే వాళ్ళకి ఆ రిజర్వేషన్ అనేది కల్పించారు రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటే ఇక్కడ ఆ కులం అనేది వచ్చింది హిందూయిజం బేస్ చేసుకుని. మరి బీసీ కులం ఎందులో నుంచి వచ్చింది సార్? క్రిస్టియానిటీలోకి బీసీ కులం ఎందులో నుంచి వచ్చింది? ఒక్క నిమిషం అదే చెప్తాను. అటువంటిది క్రిస్టియానిటీలోకి వెళ్తే ఈ కులం పరంగా లభించే రిజర్వేషన్లు మీకు ఎలా వర్తిస్తాయి? చాలా మంచి ప్రశ్న అడుగుతున్నా. చాలా మంది చాలా మంచి ప్రశ్న. హిందుత్వవాదులు వాదిస్తున్నటువంటి వాదన కూడా. దానికి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నా. అదే చెప్పండి. ఇప్పుడు కులాలన్నీ కూడా హిందుత్వంలోనే పుట్టాయి. అవును. ఓసీ కులం హిందుత్వంలోనే పుట్టింది, బీసీ కులం హిందుత్వంలోనే పుట్టింది, ఎస్టీ కులం హిందుత్వంలోనే పుట్టింది, ఎస్సీ కులం హిందుత్వంలోనే పుట్టింది. అసలు కుల ప్రాతిపదిక ఈ కుల చతుర్వర్ణ వ్యవస్థ మొత్తం హిందుత్వంలోనే పుట్టింది సార్. కులాలన్నీ కూడా హిందుత్వంలోనే పుట్టాయి. ఓసీలకి రిజర్వేషన్ ఉంది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేదా? బీసీలకి రిజర్వేషన్ ఉంది కదా, ఎస్టీలకి రిజర్వేషన్ ఉంది, ఎస్సీలకి అలాగే రిజర్వేషన్ ఇచ్చారు. ఆ లెక్కన యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఏ కులానికి చెందినవాడైనా అది హిందూ మత ప్రాతిపదికగా వచ్చిన కులం కాబట్టి మరి అతనికి ఆ కులం వర్తించకూడదుగా. బీసీలకు ఎలా వర్తిస్తుంది మరి కులం? ఓసీలకు ఎలా వర్తిస్తుంది ఆ కులం? ఎస్టీలకు ఎలా వర్తిస్తుంది ఆ కులం? కేవలం ఒక ఎస్సీలకు మాత్రమే ఆ కులం వర్తించకుండా ఎలా పోతుంది? ఎస్సీ అనే రిజర్వేషన్స్ ఇచ్చిన వాళ్ళే బీసీ ఇచ్చారు, ఎస్టీ ఇచ్చారు, ఓసీ ఇచ్చారు కదా సార్. ఒక్క ఎస్సీలు మాత్రమే లేరు కదా హిందుత్వంలో కులంలో భాగంగా. ఇంకా 3 వర్గాలు ఉన్నాయి కదా. మరి వాళ్ళు యేసుని నమ్ముకుంటే వాళ్ళ కులం అలాగే ఉంటుందిగా. ఒక ఎస్సీ రిజర్వేషన్ మాత్రమే ఎలా మారుతుందని అడుగుతున్నా నేను. అంటే ఎస్సీల మీద ఏ రకంగా మీరు వివక్ష చూపెడతారని అడుగుతున్నా. మరి మార్చండి సార్. ఓసీల్లో ఉన్న వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారా? వాళ్ళ క్రైస్తవ్యంలోకి వచ్చేసారు కదా, వాళ్ళ కులాన్ని రద్దు చేయండి. ఇలాగే బీసీల్లో ఉన్న వాళ్ళు యేసుని నమ్ముకున్నారు, వాళ్ళ కులాన్ని కూడా రిజర్వేషన్ వర్తించదని రద్దు చేయండి. ఇలాగే లేదు, ఎస్టీలో ఉన్న వాళ్ళు నమ్ముకున్నారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ వర్తించదు అని రద్దు చేయండి. ఇలాగే ఇప్పుడు ఎస్సీల్లో ఉన్న వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకుంటే మాలమాదిగలు మీరు బీసీసీకి వెళ్ళమంటున్నారు కదా. మరి అసలు కులమేం వర్తించదు అంటే ఇప్పుడు వీళ్ళ వాదన ఏంటంటే సార్, చిన్న లాజిక్ ఏంటంటే క్రైస్తవులకి కులం ఉండదు కాబట్టి, హిందుత్వంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని బట్టి ఎస్సీ అనే కులాన్ని మేము ఇచ్చాము, రిజర్వేషన్లు ఇచ్చామని వీరు అంటున్నారు కాబట్టి, క్రిస్టియానిటీలో అసలు కులం లేదు అన్నప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి ఎస్సీకి మళ్ళీ బీసీ అనే కులాన్ని ఎందుకు అంటగడతారు? మీరే చెప్తున్నారు కదా, 2 నాలుకలు ఏంటంటున్నాను నేను. అంటే వీళ్ళు చెప్పే ఇంకో వాదన ఏంటంటే ఎవరైతే ఒరిజినల్గా బ్యాప్టిజం తీసుకున్నారో, ఒరిజినల్గా క్రైస్తవంలో ఫస్ట్ నుంచి ఉన్నారో దే కమ్ అండర్ ఓసీ కేటగిరీ అంటారు. ఎవరు సార్ వివాదించేవాడు? పూర్తిగా వాస్తవం సార్. ఇప్పుడు మేమేమడుగుతున్నామంటే కేవలం ఎస్సీల మీద ఉన్నటువంటి కోపంతోనే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. 1950కి సంబంధించిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో అవును, అది కేవలం మాలమాదిగల మీద, భారతదేశ మూల నివాసుల మీద కోపంతో తీసుకొచ్చినటువంటి ఆర్డర్ సార్. దొంగదారిని తీసుకొచ్చారు ఈ ఆర్డర్ని. అదొక సాధారణమైనటువంటి ఆర్డినెన్స్, అది ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్.
6 నెలలు మాత్రమే వర్తించాల్సినటువంటి ఒక ఆర్డినెన్స్ని ఇన్ని సంవత్సరాలుగా ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు. సార్ ఇప్పుడు వీళ్ళు అన్నట్లుగా ఒక ఎస్సీ వ్యక్తి యేసుప్రభువుని నమ్ముకుంటే అతను బీసీసీ అయితే నేనేమంటానంటే బీసీల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బీసీసీలోకే తీసుకురండి, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళని. ఓసీల్లో ఉన్న వారిని కూడా బీసీసీలోనికే తీసుకురండి, ఎస్టీల్లో ఉన్న వారిని కూడా బీసీసీలోనికి తీసుకురండి. అది న్యాయం. యేసుప్రభువుని నమ్ముకున్న భారతీయులు ఎవరైనా ఒకే కులంలో ఉంటారు అనేది మీరు చెప్పేది నిజమైతే ఆ పని చేయండి. మీరు ఆ పని చేయట్లేదే. బీసీ వాళ్ళని ఫ్రీగా వదిలేశారు. మీరు ఎవరినైనా నమ్ముకోవచ్చు అన్నారు. మేము బుద్ధుడిని నమ్ముకోవచ్చు, జైనుల్ని నమ్ముకోవచ్చు, మేము ఇస్లాంలోనికి వెళ్ళొచ్చు, మేము క్రిస్టియానిటీలోనికి వెళ్ళొచ్చు, అసలు దేవుడే లేడని అనొచ్చు, మా కులం మారదు. ఓసీ వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఇచ్చారు. వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి నమ్ముకోవచ్చు, వాళ్ళు విదేశాల దేవుణ్ణి నమ్ముకోవచ్చు, స్వదేశపు దేవుణ్ణి నమ్ముకోవచ్చు, వాళ్ళ కులం మారదు. ఎస్టీ వాళ్ళకి కూడా ఫ్రీడమ్ ఇచ్చారు. ఒక ఎస్సీ వాళ్ళకే ఏంటి టార్చర్ అని అడుగుతూ ఉన్నా సార్ నేను. అంటే ఒకటి సార్, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే భారతదేశంలో ఎస్సీలు ఎవరైనా సరే మీకు నచ్చినా నచ్చకపోయినా హిందుత్వంలోనే ఉండాలి, మీకు మత స్వేచ్ఛ లేదు, మీరు హిందుత్వంలో ఉంటే మాత్రమే మీకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తిస్తాయి. లేదంటారా? ఏ దేవుణ్ణి నమ్ముకోవాలో కూడా వీళ్ళే చెప్తారు. మళ్ళీ బుద్ధుడిని నమ్ముకోవచ్చని వీళ్ళే చెప్తారు, జైన మతంలోనికి వెళ్ళొచ్చని వీళ్ళే చెప్తారు, సిక్కు మతంలోనికి వెళ్ళొచ్చని వీళ్ళే చెప్తారు. కానీ క్రైస్తవంలోనికి ఇస్లాంలోనికి మాత్రం రాకూడదు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోకూడదు, అల్లాని నమ్ముకోకూడదు. అలా నమ్ముకుంటే మాత్రం రిజర్వేషన్లు వర్తించమంటారు. ఇది ఎక్కడ న్యాయం సార్? అసలు ఇది ఎట్లా న్యాయం? అసలు ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే న్యాయం అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి కులం వర్తించదు అంటే నో క్యాస్ట్, అసలు క్యాస్టే లేదు అని ఒక సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పండి వాళ్ళకి. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాడు సార్, ఒక మాదిగ వ్యక్తి ఉన్నాడు, అతను యేసుప్రభుని నమ్ముకున్నాడు, అతన్ని ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు అంటున్నారు. మరి అతన్ని ఏమన్నా రెడ్ అని పిలుస్తున్నారా? రెడ్ కులం ఏమన్నా ఇచ్చారా అతనికి? పోనీ కమ్మ కులం ఏమన్నా ఇచ్చారా? కాపు కులం ఏమన్నా ఇచ్చారా? గౌడు కులం ఏమన్నా ఇచ్చారా? ట్రైబల్ ఏమన్నా ఇచ్చారా? అతను మాదిగ్గానే పరిగణించబడుతున్నాడు కదా, మాదిగ్గానే పరిగణించబడుతున్నాడు కదా సార్. కులమేం మారట్లేదు కదా. అయినా విశ్వాసాన్ని బట్టి మతం మారింది, కులం ఎట్ట మారింది సార్? ఆ మాత్రం తెలివి ఉండదా సార్? మరి ఈ విషయాన్ని మీద క్రైస్తవ సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ అది ఏ న్యాయస్థానం అయితే ఈ తీర్పు ఇచ్చిందో వాస్తవానికి గతంలో ఉన్న తీర్పే ఇప్పుడు మరోసారి తీర్పు ఇవ్వడంతో కొంచెం చర్చనీయాంశమైంది. ఈ తీర్పుని ఛాలెంజ్ చేస్తూ ఇప్పుడు మీరు ఏదైతే ప్రాథమికమైనటువంటి ఒక టెక్నికల్ అంశాన్ని లేవనెత్తారో ఈ టెక్నికల్ అంశాల ఆధారంగా వై డోంట్ యూ గో టు జ్యుడిషియల్? ఎందుకు వెళ్ళాం సార్? తప్పకుండా వెళ్తాం. మళ్ళీ రివిజన్ పిటిషన్ వేస్తాం. వాస్తవం సార్, ఇది చాలా కీలకమైన విషయం. రాజ్యాంగంలో ఆర్టికల్లో ఒక చోట రాయబడినటువంటి ఒక అంశాన్ని చూపించి 1950లో అప్పటి రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ పెట్టుకొని దాదాపు ఇప్పుడు 40-50 కోట్ల మంది దళితుల్ని టార్గెట్ చేశారు కదా. మేమేమంటామంటే ఇది కొన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి విషయం. మత స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, సమానత్వపు హక్కు ఉంది. ఇప్పుడు మిగిలిన కులాల వాళ్ళు ఏ దేవుడినైనా నమ్ముకోవచ్చు, ఎస్సీలు నమ్ముకోకూడదు అంటే మత స్వేచ్ఛ లేనట్టు, ప్రాథమిక హక్కుకు భంగమే కదా అది. అవును. మిగిలిన కులాల వాళ్లకు కులాలు మారో, మీరు మాత్రమే కులం మారాల్సి ఉంటుంది అంటే సమానత్వపు హక్కు లేనట్టే కదా. కీలకమైనటువంటి హక్కులు అసలు నేను ఒక లాయర్ని సార్, లా చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నా. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే అధికారం పార్లమెంట్కి లేదు, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే అధికారం సుప్రీంకోర్టుకి లేదు, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే అధికారం ఈ భారతదేశంలో పుట్టిన ఏ అధికారికి కూడా లేదు సార్. ప్రాథమిక హక్కులు ఉన్నంత వరకు కూడా ఇలాంటి తీర్పులు ఏవైతే ఉంటాయో అవి చించి పొయ్యిలో వేసుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. ప్రాథమిక హక్కులను భంగం కలిగించకుండా ఇవ్వమనండి తీర్పు. ఇది పూర్తిగా పక్షపాతపు తీర్పు. ఇది పూర్తిగా కేవలం ఎస్సీలని ఇబ్బంది పెట్టాలి అనుకునే ఉద్దేశంతో ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు అనుకున్నటువంటి మూలాలు కూడా పూర్తిగా అవి నిరంకుశత్వంతో ఇచ్చిన తీర్పు తప్ప ఇది ఇది ఏమాత్రం రాజ్యాంగానికి లోబడిచ్చినటువంటి తీర్పు కాదు సార్. ఒక ఎందుకు అంత కక్ష కట్టినట్టు సార్? ఈ దేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులు సార్ మాలమాదిగలు. భారతదేశాన్ని ఇది భారతదేశంగా పిలువబడక ముందు జంబూద్వీపంగా ఈ ప్రాంతం ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మొదటి రాజులు మాదిగలు. ఆ రాజులు పరిపాలిస్తూ ఉంటే ఆ రాజుల్ని ఆ రాజ్యాన్ని కాపాడినటువంటి వ్యక్తి మల్లయోధులు మాల్లు. ఈ దేశపు ఈ భూభాగానికి అసలైనటువంటి ఓనర్స్ సార్ మాలమాదిగలు.
మనం ఏదైతే ఇండియా అని అంటున్నామో, ఏదైతే భారతదేశం అంటున్నామో, ఈ భూగోళాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించినటువంటి అసలైనటువంటి చక్రవర్తులు వాళ్ళు. ఎక్కడో ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి ఆర్యులు ఈ దేశానికి వలస వచ్చారు. ఈ దేశానికి వలస వచ్చిన తర్వాత ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులను చంపి, ఆ రాజుల్ని రాక్షసుల్లాగా చిత్రీకరించి, ఈ దేశ ప్రజల్ని, ఈ దేశాన్ని పరిపాలించిన చక్రవర్తుల్ని అంట్రాని వాళ్ళుగా మార్చి, కులాలనే వ్యవస్థను తీసుకొని వచ్చి, మీరు అంట్రాని వాళ్ళు, మీరు మాదిగలు అంట్రాని వాళ్ళు, మాలలు అంట్రాని వాళ్ళు, మీరు ముట్టుకుంటే మా దేవుడు మైలబడతాడు, మీరు బళ్ళోకి వస్తే బడి మైలబడుతుంది, మీరు వేదాలు చదివితే నాలుకలకు వస్తాం, వేదాలు వింటే చెవుల్లో సీసాలు పోస్తాం. అంతవరకు ఎందుకు సార్? శంభూకుడు అనే వ్యక్తి ఒక వ్యక్తి శూద్రుడు. అతను దేవుణ్ణి చూడాలనుకున్నాడు, తపస్సు చేశాడు. ఇప్పుడు శ్రీరాముడు లాంటి వ్యక్తి ఆయన శిరస్సును నరికాడు. నువ్వు ఒక శూద్ర వర్గానికి చెందినటువంటి వ్యక్తివి, నువ్వు ఎలాగా తపస్సు చేస్తావు నువ్వు అని. అంటే అంత వివక్షను అనుభవించారు భారతదేశంలో మాలమాదిగలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక మాలమాదిగలే కాదు సార్, వాళ్ళకి 49 ఉపకులాలు ఉన్నాయి, 49 59 ఉన్నాయి. వాళ్ళందరిది అదే పరిస్థితి సార్. వాళ్ళ భూమి మీద, వాళ్ళు పరిపాలించిన భూమి మీద ఒకప్పుడు రాజులుగా బ్రతికినటువంటి నేల ఇది. వాళ్ళు రాజులుగా బ్రతికిన నేల. వాళ్ళు వస్తుంటే దండాలు పెట్టారు జనమంతా కూడా. వాళ్ళని వాళ్ళు అంటాని వాళ్ళని చేశారు. స్వతంత్రం వచ్చి దేశానికి 70 ఏళ్ళు దాటిపోయింది కదా సార్. ఇవాళకి కూడా ఊరవతల పల్లెల్లో బ్రతకాల్సిన పరిస్థితి ఏంటి సార్ వాళ్ళకి? ఇవాళకి కూడా గుడుల్లోనికి రానివ్వట్లేదు వాళ్ళని. ఇవాళకి కూడా ఇప్పుడు క్రిస్టియానిటీ అనేది లేకపోతే భారతదేశంలో, ఇస్లాంకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వచ్చి ఉండకపోతే భారతదేశంలోనికి చదువు ఎక్కడంది వీళ్ళకి? ఎవరు చెప్పారు సార్ చదువు వీళ్ళకి? ప్రపంచం ఎలా ఉందో తెలియాలంటే చదువుకోవాలి. ఆ చదువే చెప్పలేదు కదా వీళ్ళకి. బళ్ళోనికి అంబేద్కర్ గారు లాంటి వ్యక్తి స్కూల్లోకి వస్తే బయట కూర్చోబెట్టారు ఆయన. కొండలో నీళ్లు తాగిన సార్. అదంతా వదిలేండి. ఇప్పుడు దళితులందరూ క్రైస్తవులా, దళితులందరూ హిందువులా అంటే మీరేం చెప్తారు? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి క్రైస్తవుడే సార్. నేను యేసుక్రీస్తు ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. ఆయన మాట ప్రకారంగా బ్రతకాలనుకుంటున్నాను. నేను బ్యాప్టిజం తీసుకుంటున్నాను. ఆయనే నా రక్షకుడు అని చెప్పే ప్రతి వ్యక్తి కూడా క్రైస్తవుడే. అది ఏ కులం వ్యక్తి అయినా కావచ్చు. ఆ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, ఆ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు, ఆ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, ఆ ప్లేస్లో నరేంద్ర మోడీ గారు ఉండొచ్చు, ఆ ప్లేస్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు కూడా ఉండొచ్చు. యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనే నాకు దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని నమ్మే వ్యక్తి క్రైస్తవుడు అవుతాడు సార్. ఇందులో కులానికి ఏం ప్రాధాన్యత ఉంది సార్? అసలు కులం అనేది చేసుకునే వృత్తిని బట్టి వచ్చినప్పుడు వృత్తికి విశ్వాసానికి ఏంటి సార్ సంబంధం? అసలు పూర్తిగా అన్యాయం సార్, ఇది పూర్తిగా అన్యాయం. ఇది అంటే ఈ మధ్య కాలంలో ఇటువంటి ధోరణి ఎందుకు పెరిగిందంటే మీరేం చెప్తారు? మతపరమైనటువంటి వివిధ విధానాలు కావచ్చు, బీజేపీ, కులపరమైనటువంటి అంశాలు కావచ్చు. కేవలం బీజేపీ సార్. భారతీయ జనతా పార్టీ, దానికి సంబంధించిన సంస్థలు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ లాంటి సంస్థల వల్లనే మతపరమైనటువంటి వివాదాలు భారతదేశంలో జరుగుతున్నాయి. చిన్న విషయం సార్, ఏదన్నా అభివృద్ధి చేసామనుకోండి, చేసిన అభివృద్ధి చూపించి ప్రజలను ఓటు అడగొచ్చు. అభివృద్ధి అన్న విషయాన్ని పక్కన పెట్టి దేవుళ్ళ పేరుతో ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తులకు మతం అనేది క్షేమంగా ఉండడం చాలా అవసరం. బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా హిందుత్వాన్ని ఓటు బ్యాంక్గా మార్చుకోవాలన్న ఆలోచనలోనే ఉన్నారు. హిందూ అనే ప్రజల్ని పూర్తిగా బీజేపీకి ఓటు బ్యాంక్గా మార్చుకోవడం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని హిందువులకు శత్రువులుగా చిత్రీకరించే పనిలో ఉన్నారు. ఇప్పుడు కాదు సార్, 100 ఏళ్ల నుంచి వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు 100 ఏళ్ల నుంచి ఏమంటారంటే, క్రైస్తవులను మత మార్పిడిగాళ్ళు అంటారు, ముస్లిం సహోదరులనేమో పాకిస్తాన్కి వీళ్ళకి దేశభక్తి ఉండదు, పాకిస్తాన్కి జై కొడతారు వీళ్ళు, తీవ్రవాదులు వీళ్ళు, ఉగ్రవాదులు వీళ్ళు అంటారు. మన వల్ల, క్రైస్తవుల వల్ల, ముస్లింల వల్ల హిందువులకు ప్రమాదం ఉంది అని ప్రచారం చేస్తారు. ఇది ఎంత దారుణమైన విషయం అంటే సార్, భారతదేశ జనాభాలో సగభాగం కంటే ఎక్కువ హిందువులే ఉన్నారు. ఇక్కడ వార్డు మెంబర్స్ హిందువులుగానే ఉంటారు, పంచాయతీ సర్పంచ్లు హిందువులుగానే ఉంటారు, ఎమ్మెల్యేలు హిందువులుగానే ఉంటారు, ఎంపీలు ఉంటారు, మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు, ప్రధానమంత్రులు ఉంటారు, రాష్ట్రపతులు ఉంటారు. నిన్నగాక మన ఉపరాష్ట్రపతి ఆర్ఎస్ఎస్ కార్యకర్త మొత్తం హిందువులే ఉంటారు. ఇక్కడ మాత్రమే కాదు సార్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, ప్రింట్ మీడియా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, కోర్టులో జడ్జిలుగా వాళ్ళు ఉంటారు, ఎంఆర్ఓలుగా వాళ్ళు ఉంటారు, ఆర్డీఓలుగా వాళ్ళు ఉంటారు, కలెక్టర్లుగా వాళ్ళు ఉంటారు. మన మోహన్ భాగవత్ గారు చెప్పారు కదా, కీలకమైన పదవుల్లో మా హిందువులు మాత్రమే ఉంటారు, ఇంకెవరికి అవకాశం ఇవ్వని ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు కదా మొన్న. ఇవాళ పరిస్థితి చూస్తే సార్, మొత్తం వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది.
అధికారమైనా, డబ్బైనా, పదవైనా, హోదా అయినా మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. వీళ్ళు ఏమంటారంటే క్రైస్తవుల వల్ల, ముస్లింల వల్ల మీకు ప్రమాదం అని చెప్తారు. ఎట్లా సార్ అది? ఎట్లా? ఎంతమంది క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో, ముస్లింలు ఎంతమంది ఉన్నారు? రెక్కాడితే కానీ డొక్కాండే ప్రజలే కదా సార్ క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా. ఇవాళ వీళ్ళ వల్ల ఏం ప్రమాదం ఉంటుంది? వీళ్ళ వల్ల ఏ ఇబ్బంది ఉంది సార్ వాళ్ళకి? కేవలం క్రైస్తవుల్ని, ముస్లింలని చూపించి ఓట్లు అడుక్కోవడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రపూరితమైన రాజకీయంలో భాగంగానే ఈ మతపరమైనటువంటి గొడవలన్నీ జరుగుతున్నాయి సార్. అంటే వాస్తవానికి క్రైస్తవుల గురించి మాట్లాడేటప్పుడు కొన్ని ఆరోపణలు వస్తుంటాయి. చెప్పండి సార్. బలవంతంగా మత మార్పులు చేస్తుంటారు, డబ్బులకు ప్రలోభాలకు గురి చేసి అని చెప్పి. నిజంగా ఆ పరిస్థితి ఉందా? అంటే మీలాంటి జెన్యూన్ పాస్టర్ల గురించి అటువంటి పరిస్థితి ఉందా లేదా అంటే ఏం చెప్తారు? లేదు సార్, అది పూర్తి అవాస్తవం. ఇంతకుముందు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్న సమయంలో ఒక అమెరికా జర్నలిస్ట్ ఆయన ఒక మాట అడిగారట. భారతదేశంలో క్రిస్టియన్ మిషనరీలు బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నారు, ఈ పెద్ద ఆరోపణ ఉంది, మీ దృష్టికి ఇది రాలేదా, వాళ్ళు మతాన్ని మారుస్తున్నారు అని అడిగారట. అడిగినప్పుడు ఆయన పివి నరసింహారావు గారు, అప్పటి ప్రధానమంత్రి గారు, క్రైస్తవులు తాగుబోతులను మారుస్తున్నారని విన్నాను, తిరుగుబోతులను మారుస్తున్నారని విన్నాను, దొంగలు మారుస్తున్నారని విన్నాను, నరహంతకులు మార్చారని విన్నాను, వ్యభిచారులు మార్చారని విన్నాను, కానీ మతం మారుస్తున్నారని నేను ఇంతవరకు వినలేదు అని అన్నారట. ఇప్పుడు నేను చిన్న విషయం చెప్తున్నాను సార్. ఇప్పుడు క్షమించండి, అతను ఎవరో ఒక మాట అన్నాడు, 4 కిలోల బియ్యం, 5 కిలోల చికెన్కి ఆశ చూపించి మతం మారుస్తున్నారు. హిందూ మతం అంత బలహీనమైందా సార్? నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు మీరున్నారు సార్, మీకు ఒక 10 లక్షలు ఇస్తానంటే మతం మారుతారా? నేనున్నాను, నాకు 1 కోటి రూపాయలు ఇవ్వండి, నేను మతం మారుతానా? ఎట్లా మారుతాం సార్? ఒకవేళ డబ్బులు ఇస్తామనో, వాళ్ళ పేదరికాన్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి డబ్బులు ఇచ్చో, లేకపోతే బియ్యపు సంచులు ఇచ్చో, సిమెంట్ కట్టలు ఇచ్చో మతం మార్చారే అనుకుందాం సార్. అనుకుందాం కొంచెంసేపు. వాడు బ్రతికినంత కాలం అదే మతంలో ఎందుకుంటాడు సార్? మళ్ళీ తన మతంలోనికి వచ్చేస్తాడు కదా. ఇప్పుడు ఏదైనా ఒక కోడి పిల్లని సార్ తీసుకుని వెళ్ళి వేరే బుట్టలో వేసామనుకోండి, అది మళ్ళీ తన తల్లి కనపడగానే, తన తోటి పిల్లలు కనపడగానే అక్కడికి వచ్చేస్తాయి కదా సార్. 24 గంటలు తుపాకీ పెట్టి, మెడ మీద కత్తి పెట్టి, నువ్వు ఇదే మతంలో ఉండు అని ఎవడంటాడు సార్? ఎవరికి అవసరం ఉంది? ఎందుకు మారుస్తారు అట్లాగా? వీళ్ళు వాళ్ళను వాళ్ళు కించపరుచుకుంటున్నారు సార్ దారుణంగా. ఏ క్రైస్తవులు మార్చమనండి అట్లా, ముస్లిమ్స్ని మార్చమనండి చూస్తాను నేను అట్లా. మా క్రైస్తవ సహోదరులు కానీ, మా ముస్లిం సహోదరులు కానీ మతం మార్చమనండి సార్ హిందుత్వంలోనికి, చూస్తాను నేను అట్లా. ఏదో వీళ్ళు చెప్పినట్లుగా రైస్ బ్యాగులు ఇచ్చో, 500 రూపాయలు, 1000 రూపాయలు ఇచ్చి, ఇది చాలా చాలా కించపరచడమే సార్. ఎవరైతే వాళ్ళ విశ్వాసాన్ని మార్చుకుంటున్నారో వాళ్ళని దారుణంగా అవమానించడమే ఇది. పూర్తిగా అవమానించడమే సార్. వాళ్ళు చేసే ఆరోపణల్లో అసలు పసలేదు సార్, ఇది పూర్తి అవాస్తవం.